ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణ డైరెక్టరేట్ ఆయూబ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం నిర్మాణ సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అవినీతి నిరోధక శాఖ ఛార్జిషీట్ ఆధారంగా ఈ కేసు ఈడీ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టింది. అయితే ఇందులో 20 కోట్ల నిధులు గోల్మాల అయినట్టుగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తుకు సంబంధించి హెచ్సిఏ కమిటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులను ఇప్పటికీ విచారించిన ఈడీ మాజీ క్రికెటర్ అయిన అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ ను సైతం విచారించింది. వీరితో పాటుగా ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యే హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు వినోద్ కు గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసినప్పుడు ఎమ్మెల్యే వినోద్, ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెళ్ళలేదు. అయితే మాజీ క్రికెటర్ అయిన అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అప్పుడు ఈయన వెళ్ళకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే వినోద్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో హాజరు కాలేనందున మరోసారి ఈ వచ్చే జనవరి మొదటి వారంలో హాజరు కావాలని చెప్పి ఆయనకు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉన్నారో ఉప్పల్ క్రికెట్ వస్తున్నాయి. అంటే బీజేపీ మీద కావచ్చు, ఎప్పటి నుంచో పలు ఆరోపణలు ప్రత్యర్థులను ఎన్నికల సమయంలో కావచ్చు అందులో భాగంగానే ఈయనకు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. अगर पैदल